అందరికీ నమస్కారం. ఆత్మీయ అధ్యాపకులు పెద్దలు శ్రీ కెఎస్ రామారావు గారి పదవీ విరమణ మహోత్సవం సందర్భంగా ఇంటర్ విద్య మరియు జీజేఎల్ఏ తరపున ఆ మహనీయుని గురించి చిన్న ఏవి మీకోసం. మన రామారావు గారు 1964 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కల్లూరు మండలంలో గల చెన్నూరు అనే గ్రామంలో రంగనాయకమ్మ వెంకటేశ్వరరావు దంపతులకు జన్మించినారు. అక్కడే చెన్నూరు స్కూల్ నందు ప్రాథమిక విద్యను అభ్యసించి తదుపరి చిన్న కోరుకొండి గ్రామంలో 6వ తరగతి వరకు చదివి 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు మర్లపాడు స్కూల్లో చదివినారు. తదుపరి ఇంటర్మీడియట్ కల్లూరు జూనియర్ కళాశాల నందు అభ్యసించినారు. అనంతరం కొత్తగూడెం డిగ్రీ కళాశాల నందు డిగ్రీ 2 సంవత్సరములు చదివినారు. 1982 సంవత్సరంలో వారి తండ్రి గారైన శ్రీ వెంకటేశ్వరరావు గారు చనిపోవడంతో కారుణ్య నియామకంలో 1984 ఫిబ్రవరి 15న కారేపల్లి జూనియర్ కళాశాల నందు టైపిస్టుగా తన ఉద్యోగ ప్రయాణం మొదలుపెట్టినారు. 1994 సంవత్సరంలో శ్రీ రామారావు గారికి సునంద గారితో వివాహమైనది. ఆయనకు 2 ఆడపిల్లలు, పెద్దమ్మాయి అమృతవర్షిణి, చిన్నమ్మాయి చంద్రహాసిని. పెద్దమ్మాయి భర్త సునీల్ కుమార్, మనవడు సూర్యాజ్. ఇక ఆయన ఉద్యోగ ప్రయాణంలో 1997 నుండి 2000 సంవత్సరం వరకు సీనియర్ అసిస్టెంట్గా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తన సేవలు అందించారు. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో జూనియర్ లెక్చరర్గా పదోన్నతి పొంది తన ప్రస్థానం మొదలుపెట్టారు. మొదట 2002 వరకు పాల్వంచ జూనియర్ కళాశాల నందు, తదుపరి 2002 జూన్ నుండి 2009 జూలై వరకు పిండుప్రోలు జూనియర్ కళాశాల నందు అధ్యాపకంగా తన విశిష్ట సేవలు అందించారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను పుచ్చుకున్న రామారావు గారు మొదటిసారిగా జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా నుండి ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తదుపరి 2005, 2007, 2009 ఇంకా 2012 సంవత్సరంలో జీజేఎల్ఏ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా సంఘానికి, ఇంటర్ విద్యకి ఎన్నో ఎనలేని సేవలు అందించారు. ముఖ్యంగా అధ్యాపకుల సమస్యల కోసం ఆయన చేసిన పోరాట కృషి అభినందనీయం. ఆ విధంగా ఆయన తర్వాతి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం. 2012 సంవత్సరం జూలై నుండి డిసెంబర్ వరకు ఎఫ్జేసీగా తన సేవలు అందించిన ఆయన 2013లో ప్రిన్సిపల్గా పదోన్నతి పొందినారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా జీజేఎల్ఏ అసోసియేషన్కి ఆయన అందించిన సేవలు, ఇంకా జీజేఎల్ఏ అసోసియేషన్ ఎదుగుదలకు ఆయన చేసిన కృషి నిజంగా చాలా అభినందనీయం. ఇంత చేసిన శ్రీ రామారావు గారికి ఇవే మా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆయన ఇలానే నవ్వుతూ తన విలువైన సలహాలు, సూచనలు అందరికీ పంచుతూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటూ మీ ఇంటర్ విద్య మరియు జీజేఎల్ఏ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మామయ్య, ముందుగా మీకు పదవి విరమణ శుభాకాంక్షలు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు నాకు చిన్నప్పటి నుండి ప్రతి విషయంలో అండగా ఉంటూ ఒక మామయ్యలాగా మాత్రమే కాకుండా ఒక మంచి మిత్రుడిలాగా తోడుండేవారు. మీరు ఇచ్చిన అమూల్యమైన సలహాలు, ఎప్పుడూ చిరునవ్వుతో ధైర్యం చెప్పే విధానం అన్నీ నా జీవితం మీద చాలా ప్రభావం చూపించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మీరు మా జీవితంలో చేసిన మేలుని మాటల్లో చెప్పలేను. మీ ప్రేమ, జ్ఞానం, మార్గదర్శకత వెలకట్టలేనివి. మీ కొత్త జీవనోధ్యాయం ఆనందకరంగా, సంతోషభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మేనల్లుడు అనురాగ్. హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. కానీ రిటైర్మెంట్ అంటే నీకు బోర్ కొడుతుందని మా అందరికీ తెలుసు, కానీ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి. హాయ్ రామోయ,
ముందుగా మీకు రిటైర్మెంట్ అయితే మీకు శుభాకాంక్షలు. రిటైర్మెంట్ అనేది మీ వయసుకి కానీ మీ ఆలోచనలకి కాదు. మీ ఆలోచనలు ఎప్పుడు చురుకుగా ఉంటాయి. మీరు ఎన్నో గొప్ప కార్యక్రమాల్లో ముందు నిలబడి పాల్గొంటారు. అది చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మీలో గొప్ప గుణం ఏంటంటే అందరూ నా వాళ్ళు అనుకుంటారు. అందరిలో నేను ఉండాలి అనుకుంటారు. అందరికీ ప్రేమను పెంచుతారు. ప్రేమను మాత్రమే పంచుతారు. నిస్వార్థమైన ప్రేమ. మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేది, రామామయ్య అంటే గెలిచి చూపెడతాడు, ఓటమనేది తెలియదు అని. అది విన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఒక కోడలుగా మీతో ఉన్న అనుబంధం, తీపి గుర్తులు ఎన్నో ఉన్నాయి. అవి అసలు మర్చిపోలేనివి. చాలా చాలా సంతోషంగా ఉంటుంది అవి గుర్తు చేసుకుంటే. మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళల్లో మొదటిదాన్ని నేను. ఉంటాము. నమస్కారం. దశాబ్దాలుగా ఇంటర్మీడియట్ విద్యలో వివిధ స్థాయిలలో పనిచేస్తూ తన చుట్టూ ఉన్న సమూహానికి రక్షణ కవచంగా నిలిచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో ఇంటర్ విద్య బలోపేతానికి, ఇంటర్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగుల శ్రేయస్సే పరమావధిగా పనిచేసినటువంటి కెఎస్ రామారావు గారు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. నేను రుద్రమామని. మీలో అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నేను సీనియర్ అసిస్టెంట్గా గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీ నుండి రిటైర్ అయ్యాను. ఇవాళ రామారావు గారి రిటైర్మెంట్ సందర్భంగా అభినందన సభ జరుగుతోందని తెలిసింది. కానీ నేను అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్ నుంచి ఖమ్మం రాలేకపోతున్నాను. అందుకే ఎంతో చింతిస్తున్నాను. రామారావు గారు కారేపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నేను డివిఈఓలో 14 ఏళ్ళు పనిచేశాను. మా డివిఈఓ ఆఫీస్కి సార్ వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు సార్తో ఎంతో అనుబంధంగా ఉన్నాము. సారు ద్వారా నేను ఉద్యోగ పరంగా, ఫ్యామిలీ పరంగా కూడా ఎన్నో సలహాలు, సంప్రదింపులు తీసుకొని ఉన్నాను, సహాయాలు పొంది ఉన్నాను. సారు అందరికీ తన దగ్గరికి ఏ సమస్యతో వచ్చిన వారికైనా అది అసాధ్యమైన సుసాధ్యంగా చేసి అందరికీ పనులు చేసి పెట్టేవారు. సారు చాలా మంచివారు. ఇట్లా ఇదిగా మాట్లాడాలంటే రావట్లేదు. ఎదురుగా ఉంటే ఎన్ని గంటలైనా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ మాట్లాడతాము. ఇప్పుడు కూడా నేను ఆసుపత్రి నుంచి, అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారు కిమ్స్లో, కానీ ఈ బయట ఇవ్వటం కోసం ఇంటికి వచ్చాను ఇప్పుడే. సారు గురించి నేను చెప్పేది టెలిఫోన్ డైరెక్టరీలో ఒక నెంబర్ అంతే. సార్కి ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా అన్నీ మంచి జరగాలని, తన సమయం అంతా కుటుంబంతో సంతోషంగా గడపాలని, ఆరోగ్యపరంగా ఏ కష్టాలు నష్టాలు రాకూడదని నేను కోరుకుంటున్నాను. అదే మీ కొనుపూల శ్రీరామారావు గారు నిజంగా సుగుణాభిరాముడు. చిన్నతనంలోనే, లేత వయసులోనే కుటుంబ భారాన్ని తన నెత్తి మీద మూసి ఎన్నో బాధల్ని తన గుండె దాటి రానియకుండా నిజంగా తన కంటలోనే దాచుకొని మాకు స్నేహ మాధుర్యాన్ని, ప్రేమామృతాన్ని పంచాడు. నిఖార్సైన స్నేహానికి ముఖ్యమైన ప్రేమ ప్రతిరూపం మా శ్రీరామ్. నిజంగా తాను ఎన్ని ఘనకార్యాలు సాధించిన మాబోటి స్నేహితులు ఒక చిన్న ఘనకార్యానికి కూడా ఎంతో అప్రిషియేషన్ చేస్తూ ఎంతో చేసే ఒక గొప్ప వ్యక్తి. తాను ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా తాను జీవితం ఎంతో ఆనందభరితంగా మరెన్నో విజయాల్ని సాధించాలని సందర్భంగా కోరుకుంటూ
ఎంతో అరుదైన స్నేహాన్ని స్నేహామృతాన్ని మాకు పంచిన శ్రీరామ్కి కృతజ్ఞతలు. తనను మాకు ఇచ్చిన వారి తల్లిదండ్రులకు, కుటుంబానికి పదాభివందనలు. శ్రీరాముడు మరొకసారి అభినందిస్తున్నాను. హ్యాపీ రిటర్న్ లైఫ్ తాతయ్య. చెప్పు. మహనీయులు శ్రీ రామారావు గారికి మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.